రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫిర్జాది కూడా తేజస్విని సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె మృతి వెనుక ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోలీసులు ఇప్పటికీ ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. బయటికి తీసేందుకు నిజానిజాలను తెలుసుకునేందుకు కూడా వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ట్విస్టుల మీద ట్విస్టుల్ని ఇస్తోంది. సో తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నట్లుగా ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ మరి టన్నుల కొద్ది నిజాలు, టన్నుల కొద్ది విస్తుపోయే అంశాలు కూడా బయటకు వస్తున్నట్లుగా మనకి బయట టాక్ వినిపిస్తోంది. రైట్, ఈ ఇన్సిడెంట్లో మరి నిందితులు ఎవరు, ఎందుకని అలా చనిపోయింది, ఆమె ఎవరన్నా ప్రేరేపించారా, ప్రేరేపించిన వెనక ఎవరు ఉన్నారు, సో ఒకవేళ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు, ఆ ఉన్న వారిలో మరి గత పాత పరిచయాలుగా ఉన్నారా, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అంటే శంకర్ నగర్లో అద్దెకి ఇల్లు తీసుకున్న తర్వాత ఆ పరిచయాలు పెరిగాయా, లేదా బెంగళూరు నుంచే వాళ్ళు ఏమన్నా ఆ పరిచయాలు పెంచుకుంటూ వచ్చారా, ఇక్కడ దాకా చావు వరకు తీసుకొచ్చిన పరిస్థితి ఏంటి అన్న దాని మీద తీవ్రంగా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నంబర్ 1గా సాగుతున్నట్టు కూడా తెలియవస్తుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ గురించి కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టినట్లుగా మనకి చూచాయిగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా రోజుకొక ట్విస్ట్ని బయట పెడుతుంది. కానీ ఈ కేసు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం పొడవు అవుతుంది, అంటే లెంత్ పెరుగుతుంది. సో ఏదైనా సరే అందులో పూర్తి నిజాలను బయట పెట్టాలి అన్న కోణంలో పోలీసులు మాత్రం తమ ఇన్వెస్టిగేషన్ను కొనసాగిస్తున్నారు అన్నది తేటతెల్లం అవుతుంది. మరీ ముఖ్యంగా ఈమె తేజస్విని నాకెడ్గా ఉండి ఇంటి దగ్గర నుంచి పరిగెట్టినప్పుడు మరి ఈమెను వెంబడించారు ఒక నలుగురు వ్యక్తులు అంటూ కూడా మనకి తెలిసి వస్తుంది. అంటే సీసీ ఫుటేజ్లో అయితే ఏం లేదు. సీసీ ఫుటేజ్ కూడా లాడ్జికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ పూర్తిగా మాయమైంది, పూర్తిగా ఇన్వెస్టిగేషన్లోకి రాలేదు. సో అది ఆపివేయబడింది, లేకపోతే దాన్ని ఏమైనా డిలీట్ చేశారా, దాన్ని ఏమైనా చెరిపివేశారా అన్న కోణంలో ముందుకు వెళుతున్నారు పోలీసులు. సో మొత్తం మీద నలుగురు అబ్బాయిలు ఇందులో ఉన్నారు అంటూ, ఆ నలుగురు అక్కడ ఉండే స్థానికుల, లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ, లేదు అంటే వాళ్ళు క్రింది వాటాలో లేదా పై వాటాలో ఉండేవాళ్ళ, లేదు అంటే లాడ్జీలోకి వచ్చిన వాళ్ళ, లేదు అంటే సో ఆమె గతంలో పనిచేసిన బెంగళూరు నుంచి వచ్చిన మనుషుల, ఇది క్లియర్గా తెలవలసిన ప్రశ్న అన్నమాట. అంటే ఈ నలుగురు ఎవరు, సో వీరితో పాటుగా ఆమె అజయ్ అంటూ ఒక పేరును అక్కడ ప్రస్తావించడం, అజయ్ అంటూ కూడా తలుపులు కొట్టడం. సో ఈ అజయ్ ఎవరు, సో ఈ అజయ్కి ఆమెకు గతంలో ఉన్న సంబంధం ఏంటి, లేదా ప్రస్తుతం ఏర్పడిన సంబంధం ఏంటి, సో ఆమె పరిగెడుతున్నప్పుడు అజయ్ అని పిలిచింది, కేకలు వేసిందంటూ కూడా ఇక్కడ తెలియవస్తుంది. సో అయితే వాళ్ళ అమ్మని ఇంట్లో పెట్టి తలుపు తాళం వేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు సో 4-5 ఇళ్ల తలుపులు ఎందుకు కొట్టింది అంటే ఆమె ఏమన్నా భయపడుతుందా, ఆమెను ఆత్మహత్య చేసుకునే క్రమంలో వాళ్ళకి చెప్పే ప్రయత్నమా, లేకపోతే వాళ్ళమ్మని లోపల పెట్టానన్న క్రమంలో ఆమెను అట్లా అరిచిందా, మరి తలుపులు ఎందుకు కొట్టింది అన్నది కూడా ఈ విషయం మీద పోలీసులు కూడా దృష్టి సారిస్తున్నారు. ఇక దీంతో పాటుగా అజయ్ అన్న వ్యక్తి ఎవరు, సో ఈమె ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది అంటూ కూడా ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరి సైలెంట్గా ఉన్న వ్యక్తికి మరి ఈ అజయ్ అన్న పేరు ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి వచ్చిందా, లేకపోతే ఇక్కడ ఉంటున్న శంకర్ నగర్ నుంచి వచ్చిందా, సో ఎప్పుడు పరిచయం అంటూ కూడా ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుగుతున్నట్లు మనకు తెలిసి వస్తుంది. సో ఇక ఇందులో అసలు నిందితులు ఈ నలుగురిలోనే ఉన్నారా, లేకపోతే అజయ్ అన్న పేరు కలిగిన వ్యక్తిలో ఉన్నాడా, సో లేదు అంటే మరి కొత్త వ్యక్తులు, బయట వ్యక్తులు అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ హత్యాకాండ లేదా ఆత్మహత్యగా ఏదైతే చూపించబడుతుందో అందులో ప్రేరేపించిన వారా, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వాళ్ళే ఆ నలుగురా అన్న కోణంలో కూడా ఎవరా నలుగురు అంటున్న ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇది మరీ ముఖ్యంగా వీళ్ళ పాత్ర, ఇక పాత్రలు తీసుకున్నట్లయితే ఆ నలుగురు తేజస్వినికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్లో పాత్ర ఉందా, పాత్ర ఉంటే ప్రధాన పాత్ర ఉందా, కీలక పాత్ర ఉందా, ఎటువంటి పాత్ర ఉంది, ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా. ఇక తల్లి ఈమె విజయనగరం ఏపీ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడికి వస్తూ శంకర్ నగర్లో ఒక యాప్ ద్వారా మరి ఆల్రెడీ దాదాపుగా 2 ఫ్లోర్లలో లాడ్జీ నిర్మించబడుతున్న ఆ క్రమంలో లాడ్జీ అని తెలిసి కూడా దాని క్రింద ఎందుకని రూమ్ తీసుకుంది. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి టెంపరీగా వచ్చినట్టు తెలుస్తోంది. సామాను కూడా పెద్దగా ఏమీ లేదు అని తెలుస్తోంది. సో వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు కూడా చిన్న సూట్ కేసులు, చిన్న బట్టలు మూటలు తెచ్చుకున్నారు, కానీ వండుకునే పాత్రలు కూడా లేవనట్లుగా మనకు తెలిసి వస్తుంది. మరి కేవలం ఒక 20,000 30,000 రెంట్ మనం నెలకు పే చేయడానికే చాలా ఇదవుతుంటాం. సో ఒక టెక్కి ఈమె
లక్షలాది రూపాయలు అంతకుముందు గతంలో ఆమె డ్రా చేసినట్లుగా తెలుస్తుంది. 6 నెలల క్రితం ఆమె టెక్కీగా మానేసినట్టు తెలుస్తుంది. మానేసిన కాలంలో మరి రోజుకు రూ. 3,500 అంటే దాదాపుగా నెలకు రూ. 1,05,000 రెంట్ కిందకి తీసుకుంది. అంటే వీళ్ళిద్దరే ఉండడానికి, కేవలం ఇద్దరు ఉండడానికి మాత్రమే అంత ఖర్చు పెట్టింది తీసుకున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏవైతే శంకర్ నగర్‌లో వారు రెంట్‌కి తీసుకున్న ఏరియా ఉందో, ఆ ఏరియా నుంచి మొత్తం అంతా ఆమూలాగ్రం కూడా వాళ్ళు అంతా పరిశీలన చేస్తున్నారు, క్షుణ్ణంగా వెతుకుతున్నారు. అయితే అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో కూడా సంఘటన జరగడానికి ముందు, సంఘటన జరిగిన తర్వాత సీసీటీవీలో కూడా ఏమైనా రికార్డ్ అయిందా అన్నట్లుగా ఆ సీసీటీవీ రికార్డుల నమోదు కూడా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా మొత్తం అంతా ల్యాబ్‌లో దాన్ని టెస్టింగ్ కోసం పంపించినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఈ సంఘటనకు ముందు ఏమన్నా సంఘటనలు జరిగాయా? అక్కడ ఏమైనా రెక్కి నిర్వహించబడిందా? లేకపోతే అంతకుముందు ఏమన్నా ఇక్కడ ఏమైనా కదలికలు ఉన్నాయా? అనుమానాస్పద వ్యక్తులు అక్కడ తారెట్లాడారా? లేకపోతే రెక్కి నిర్వహించారా అన్న క్రమంలో కూడా. ఇక తల్లి పాత్ర మనం చూసినట్లయితే ఈ మీద బోలెడైన అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈమె సొంత తల్లా? కాదా? ఒకవేళ సవత తల్లా? లేకపోతే తల్లి పేరు చెప్పుకుంటూ ఆమె పక్కనే ఉన్న ఒక ఆయా లాంటిదా? సో ఈ విషయాన్ని వాళ్ళ తండ్రి అంటే తేజస్విని తండ్రి తేల్చి చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఆయన మౌనం వహించాడట. సో సంఘటనా స్థలానికి ఒకసారి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ మరి ఆమె యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని తీసుకోవడానికి, అదేవిధంగా ఎందుకు చనిపోయిందన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే ఆయన వచ్చినట్లుగా. అంతకుముందు మాకంతా ఇది మామూలే అన్నట్లుగా యథాలాపంగా ఆయన ఉన్నట్లుగా, సో పెద్దగా పెదవి విప్పని మనిషిగా అట్లా కనిపిస్తోంది ఆయన యొక్క ముఖం. ఇక తల్లి చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు దిగిన వాటా ఏదైతే ఉందో, ఏదైతే అపార్ట్మెంట్ ఉందో, అపార్ట్మెంట్ పైన 2 అంతస్తుల్లో కూడా లాడ్జి నిర్మించబడుతోంది. లాడ్జి అక్కడ నిర్మించబడుతుందన్న విషయం తెలిసి కూడా మరి ఆ తల్లి తేజస్విని అక్కడ ఎందుకుంది? అక్కడ ఎందుకు పెట్టడం జరిగింది? మరి ఇంకేమన్నా కార్యకలాపాలలో, అనుమానాస్పద కార్యకలాపాలలో, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలలో ఒకవేళ ఆ అమ్మాయినేమన్నా ప్రయోగం చేయడానికి ఏమన్నా తీసుకొచ్చిందా అన్న అనుమానాల మీద కూడా ఆ స్థానికులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మన పక్కింటి వారు బాగా ఉంటేనే మనం బాగా ఉంటాం. సో పక్క ఇంటి రెంట్‌కుండే వాళ్ళు కూడా వాళ్ళతోటి వీళ్ళతోటి మనం మంచిగా ఉంటాం. సో వాళ్ళు బాగా ఉంటేనే నచ్చితేనే మనం దిగుతాం. వాళ్ళు చాలా ఇంకొకలా ఉన్నారంటే మనం దిగం కదా! సో తెలిసి లాడ్జి నిర్మించబడుతున్న ఆ క్రింద అపార్ట్మెంట్‌లో వీళ్ళు రూమ్ ఎందుకు తీసుకున్నారు? ఇది బాగా తెలియాల్సిన విషయం. ఇంకొకటి ఆ లాడ్జి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఆ లాడ్జి నిర్వాహకుల విషయాన్ని కూడా పోలీసులు తెలుస్తున్నట్లుగా ఉంది. సో పూర్తి వివరాలు తీసుకోవడం, ఆ లాడ్జి నిర్వాహకులు అసలు ఎవరిది? ఓన్ బిల్డింగ్ ఎవరిది? రెంట్‌కి ఎవరు తీసుకున్నారు? రెంటింగ్ ఎంతకాలం ఉంది? సో ఈ రెంట్‌కి తీసుకున్న యజమాని ఎవరు? ఆ యజమాని ఎంతకాలం తీసుకున్నాడు? ఏం నిర్వహిస్తున్నాడు? అక్కడ బాహాటంగా అందరూ చెప్పుకుంటున్నారు. రోజుకి కొంతమంది వచ్చిపోతున్నారు అంటూ కూడా. అరుపులు, కేకలు, చిల్లాయింపులు కూడా అక్కడ వినిపిస్తున్నాయంట. మరి అక్కడ అసాంఘికర కార్యకలాపాలు జరుగుతున్నాయా? అన్న కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం సమగ్రంగా జరుగుతోంది. కేవలం ఇద్దరు వ్యక్తులకే రూ. 3,500 రోజుకు పే చేయాల్సిన అవసరం ఏముంది? అంటే వీళ్ళ దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉద్యోగం కోసం ఏమైనా ఇంటర్వ్యూల కోసం వచ్చారా? వాకిన్ ఇంటర్వ్యూలకు వచ్చారా? లేకపోతే వైద్య సదుపాయం కోసం వచ్చారా? ఎందుకంటే ఈమె తేజస్విని తల్లిగా చెప్పబడుతున్న ఆమె పోలీసులకు చెప్పిన సమాచారం మేరకు అందులో మా అమ్మాయికి పీడకలలు వస్తున్నాయి అంటూ కూడా భయపడేది. నిద్రలో లేచి అరిచేది, మానసికంగా బాలేదు అంటూ కూడా చెప్పడం దానికి వెనుక కారణం ఏంటి? నిజంగా ఆమె మానసిక పరిస్థితి అట్లాగే ఉందా? మరి ఒకవేళ నిజంగా మానసిక పరిస్థితి బాగాలేకపోతే మరి వైద్య నిపుణులకు చూపించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందా? మరి అదేదో ఉంటే 1+1 అంటే ఒక పేషెంట్ ప్లస్ ఒక ఆయా, ఒక కేర్ టేకర్‌కి వీళ్ళిద్దరికి కూడా ఫెసిలిటీస్ ఇస్తారు కదా రూమ్స్‌లో. అంటే హాస్పిటల్‌లో అటెండెంట్‌కి అలాగే పేషెంట్‌కి కూడా బెడ్స్ ఇస్తారు కదా! సో ఎందుకని ప్రత్యేకంగా 3,500 పెట్టి వాళ్ళు రూమ్ రెంట్‌కి తీసుకోవడం? దీని వెనుక కూడా పెద్ద ప్రశ్నలు తలెత్తున్నాయి. దీని మీద కూడా పోలీసులు తమ దృష్టి సారిస్తున్నారు. ఇక సైలెంట్‌గా ఉన్న అమ్మాయి అంటూ కూడా అక్కడ సైలెంట్‌గా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఉదయం పూట తలకాయ ఉంచుకొని వెళ్తుంది, తలకాయ ఉంచుకొని వస్తుంది. ఎక్కువ లిఫ్ట్‌ని వాడుతున్నారు వాళ్ళు అంటూ కూడా. మెట్ల మీద నడుచుకొని వెళ్ళేవారు కాదట. సో లిఫ్ట్ వాడుతున్నారంటే ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి. ఆరోగ్య పరిస్థితి అంటే వాళ్ళు ఒకవేళ నడవలేని పరిస్థితుల్లో ఇంకొకలా ఉంటే అది పరిస్థితి. కానీ మానసిక పరిస్థితికి బాగా లేని వాళ్ళు లిఫ్ట్‌నే వాడతారు అంటూ కూడా వైద్య నిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తారేమో, వీళ్ళు చేస్తారేమో, ఏమైనా కామెంట్ చేస్తారేమో అన్న మానసిక భయంతోటి కూడా చాలామంది మెట్లు ఉన్నా లిఫ్ట్‌లో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇంకొంతమంది ఆ మెట్లు ఎక్కడానికే ప్రయత్నిస్తారు. అదొక రెండవ విషయం. అయితే వీళ్ళు ఇక్కడ క్రింద ఫ్లోర్‌లో
ఉంటున్న వాళ్ళు చెప్పినట్లుగా, ఉంటున్న లేడీలు చెప్పినట్లుగా, సో మా ఇంటికి వచ్చింది, తలుపు కొట్టింది ఆ రాత్రి అంటూ ఈమె చెప్పడం. సో అదే ఇంట్లో అజయ్ అని పేరు కలిగిన వారు ఉన్నారా అన్న ప్రశ్న కూడా వస్తుంది. సో ఒకవేళ అజయ్ అన్న పేరు ఒకవేళ ఆ క్రింది పోర్షన్‌లో ఉండే అబ్బాయి పేరు అయితే యథాలాపంగా ఆ పేరు వచ్చిందా? లేకపోతే కాకతాళీయంగా ఆ పేరు అజయ్ అన్న పేరుతోటి కలిసొచ్చిందా? అసలు అజయ్ ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. సో 4, 5 ఇళ్ల తలుపులు కూడా కొట్టింది. ఘటనకు ముందు 4, 5 ఇళ్ళు తట్టింది. ఆ తలుపులు తట్టింది. సో తలుపులు మేము తీయలేదు. దొంగలేమన్నా వచ్చారేమో అంటూ కూడా పక్కన వాళ్ళు చెప్తున్నమాట. సో ఆమె ఆత్మహత్య చేసుకునే మనిషి అయితే తలుపులు ఎందుకు తట్టింది? ఇది నోట్ దిస్ పాయింట్. ఒకవేళ ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అందరికి చెప్పి చావరు కదా! సో ఈ కోణంలో కూడా పోలీసులు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఇన్వెస్టిగేషన్, పోలీసు క్లూస్ ఇవి నెక్స్ట్ సీజన్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక సూసైడ్ జరిగిన తర్వాత, ఒక ఘటన జరిగిన తర్వాత దాని పూర్వాపరాలు మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్‌లో తేల్చేలా పోలీసులు కూడా శ్రమిస్తుంటారు. సో ఇక్కడ కూడా ప్రధానంగా మనకి కొన్ని కీలకమైన అంశాలేంటంటే నిందితులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నిందితులు ఎవరైనా ఉంటే ఆ నిందితులు ఎవరు? ఈ నిందితుల్లో కనబడుతున్న, వినబడుతున్న పేరు అజయ్ అంటూ. సో ముగ్గురు నిందితులు లేదా నలుగురు నిందితులు ఉన్నారా? ఈ నిందితులు ఒకవేళ నిజమైన నిందితులా? లేదు అంటే ఒకవేళ అక్కడ ఆమె నేకెడ్‌గా పరిగెడుతుంది కాబట్టి ఆమెను రక్షించడానికి, ఆమెను అక్కడ సంరక్షించడానికి లేదా ఆమెకు బట్టలు కప్పడానికి వీళ్ళేమైనా వస్తున్నారా? ఎందుకని వెంబడించడం జరిగింది. ఈ వెంబడించడం అన్నది సీసీ ఫుటేజుల్లో మనకి క్లియర్‌గా కొన్ని ఫుటేజులు ఉన్నట్లుగా చెప్తున్నారు. కానీ అది కాన్ఫిడెన్షియల్‌గా పక్కన పెట్టినట్టుంది. సో ఒక చెరువు దగ్గరికి కూడా అక్కడ ముగ్గురు వ్యక్తులు ప్లస్ ఈ నేకెడ్‌గా ఉన్న తేజస్విని ఈ నలుగురు కూడా అక్కడ తారెట్లాడినట్లుగా అనుమానాస్పదంగా తిరిగినట్లుగా కూడా కొన్ని ఫుటేజులు ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఆ ఫుటేజులు మాత్రం బయటికి పెట్టట్లేదు. సో ఈ విషయంలో ఇదే ఇక్కడ ఇంకొక కీలక విషయం ఏంటంటే అదే పీర్జాదిగూడ చెరువు దగ్గర అంటే చెరువు బండు ట్యాంక్ బండ్ లాగా అక్కడ ఒక బండ్ ఉంటుంది. ఒక పార్క్ లాగా కట్టారు. అక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కూడా ఉంటున్నట్లుగా మీడియా కంటబడింది. ఆ మతిస్థిమితం లేని వ్యక్తి ఒకవేళ ఇదంతా చూసాడా? అక్కడ రాత్రి పడుకొని ఉంటే అక్కడ జరిగిన అలజడికి, అక్కడ జరిగిన పెనుగులాటకి, లేకపోతే ఆమె దూకిన శబ్దానికి ఆయన లేచి చూడాలి కదా! సో ఈ కోణంలో కూడా పోలీసులు మరి దృష్టి సారిస్తే బాగుంటుందంటూ కూడా చెప్పారు. ఒక సలహా. ఇక ఈ విషయం అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. అసలు అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడమే పెద్ద ఇక్కడ మిస్టరీగా ఉంది. ఒకవేళ ఆత్మహత్య చేసుకునే మనిషి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మాయి ఇంటిని, వాళ్ళ అమ్మని ఇంట్లో పెట్టి తలుపు తాళం వేసేసిన తర్వాత అక్కడి నుంచి బయటకు పరిగెట్టి వస్తున్న క్రమంలో అమ్మవారి గుడిలోకి ఎందుకు వెళ్ళింది? సరే వెళ్ళింది అనుకుంటే చివరి చూపుగా దండం పెట్టుకుంటుంది అనుకుంటే అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చీరతో సహా పెగిలించడం జరిగింది. సో అంతకుముందు ఆమె ఆలయంలోకి లోపలికి వెళ్ళి కొద్దిసేపు గడిపెట్టేసుకుంది. అంటే ఎవరైనా వస్తారు, ఎవరైనా వెంబడిస్తున్నారు అన్న కోణం ఏమైనా ఉందా? అమ్మాయిని ఎవరైనా వెంబడిస్తే లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకుంటారు కదా! ఇక్కడ కూడా ఉపాలయానికి తలుపు పెట్టుకున్న విజువల్ క్లియర్ కట్‌గా మనకు కనిపిస్తోంది. అక్కడ కొన్ని సెకండ్‌లు ఉన్న తర్వాత ఆమె మళ్ళీ బయటికి రావడం, అమ్మవారి విగ్రహాన్ని వాటేసుకొని ఆమె బయటికి రావడం. అంటే అక్కడ లోపల ఉపాసన ఏమైనా చేసిందా? కేవలం అక్కడ భయంతో అమ్మవారిని విగ్రహాన్ని పట్టుకుందా? ఆ భయంలోనే ఒక్కసారిగా బయటకొచ్చే ప్రయత్నంలో పెరుగులాటలో ఆ చీరతో సహా అమ్మవారి విగ్రహం కూడా చేతిలోకి వచ్చిందా? ఇవి కూడా తేలాల్సిన ప్రశ్నలు. ఇక అక్కడి నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది అంటూ కూడా అక్కడ తెలుస్తోంది. అక్కడ కూడా పోలీసులు తమ దృష్టిని సారించినట్లుగా తెలుస్తోంది. అక్కడ అమ్మవారి చీర ఏదైతే ఉంటుందో ఆ ముడి అంటే చీర వేసినట్లుగా మరి అమ్మవారికి ముడి వేసినట్లుగా మనం చీర కడతాం కాబట్టి ఆ కట్టుడు ఆ చీర ఏదైతే ఉందో ఆ ముడితో సహా అక్కడ పడుంది. అక్కడికి దగ్గరలో విగ్రహం కనిపించట్లేదు. అంటే విగ్రహం తీసుకొని ఆమె ఏం చేసింది? లేకపోతే విగ్రహాన్ని ఎవరు మాయం చేశారు? లేకపోతే విగ్రహం పేరిట ఏమైనా అపోహలు ఏర్పడ్డాయా? విగ్రహం పేరిట ఎవరైనా ప్రోత్సాహం చేశారా? ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పేసి. లేకపోతే ఆమెను ఏమైనా ప్రేరేపించారా? మరి ఈమె విగ్రహంతో సహా లోపల దూకితే అక్కడ డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా హైడ్రా బృందాలు కూడా అక్కడ గాలింపు చేశాయట. విగ్రహం మాత్రం దొరకలేదు. సో విగ్రహం ఎపిసోడ్ ఏమైంది? ఇది ఒకటి తెలియాలి. విగ్రహం ఎంతవరకు ఈ కేసులో ప్రమేయం ఉంది విగ్రహానికి? అంటే ఎందుకుందంటే ఎందుకు తీసిందన్నది తెలియాలి. ఇదంతా తెలియాలంటే నిందితులుగా నమ్మబడుతున్న, అనుమానిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని మనకి బయటికి చెప్పడం లేదు పోలీసులు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్‌గా కొన్ని కేసులు డీల్ చేస్తారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశామంటూ కూడా ముందు పేపర్‌కి లేదా ప్రెస్‌కి రిలీజ్ చేయరు. సో ఇక్కడ వారిని అదుపులో తీసుకున్నారా? ప్రశ్నించారా? వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాచారం లాగించారు?
ఏమి సమాచారం తీసుకునడం జరిగింది. ఇక తల్లి నుంచి తల్లి కూడా దాదాపుగా మరి ఆమెది కూడా మెంటల్ కండిషన్ బాగాలేనట్లుగా అనిపిస్తోంది. మీడియాని చూసి కేకలు వేయడం, మీడియాని చూసి మీరు కూడా వెళ్ళి ఫిర్యాది కూడా చెరువులో పడి చావండి అనడం. సో దడేల్మని తలుపేసుకోవడం, లోపల పాప్ మ్యూజిక్ పెట్టుకొని పెద్ద టీవీ సౌండ్ పెట్టుకోవడం ఇదంతా. సో ఈ క్రమంలో ఇదంతా అయిపోయిన తర్వాత మరి ఇందులో ప్రమేయం ఎవరిది? కేవలం ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? మానసిక ఒత్తిడా లేకపోతే ఏంటా? ఇంకొకటి ఆమె ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఒక సూసైడ్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. ఆ లెటర్‌లో ఏముంది? ఆ రాసింది ఈమెనా? లేకపోతే కేసును వక్రీకరించడానికి తానే ఆత్మహత్యకు పాల్పడింది అనిపించేందుకు ఏమన్నా వేరే వ్యక్తులు రాసారా? మరి అది పోలీసుల చేతికి చిక్కిందా? లేదా? అన్నది తెలియాల్సిందే. పోలీసుల చేతికి చిక్కితే కాలిగ్రఫీ అనే ఒక ప్రత్యేక ఆ లెటర్‌లో రాసిన రాత ఎవరిది? చేతి వ్రాత ఎవరిది? ఆ కాలిగ్రఫీ అని చెప్పేసి అప్లై చేస్తే కాలిగ్రఫీలో మనకు తెలిసిపోతుంది. తను ఇంతకుముందు ఎలా రాసేది? ఇప్పుడు ఎలా ఉంది? మరి పాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? బుక్స్ ఏమైనా ఈ అమ్మాయి చదివే హాబిట్ ఉందా? వీళ్ళ దగ్గర దొరికిన బ్యాగేజ్‌లో ఏమైనా బుక్స్ ఉన్నాయా? వాటితో కంపేర్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే నలుగురు లేదా ముగ్గురు అని అనుకోబడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసారా? ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రభ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మాకు కనపడనిది, మాకు దొరకనిది మిగతా మీడియాలో కూడా ఇక్కడ అరుగు అంటే చెరువు పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఒక గట్టులాగా ఒక అరుగు ఉంది. ఆ అరుగు మీద మార్బుల్స్ పరిచి ఉన్నాయి. దాని మీద వ్రాతలు రాశాయి. "నువ్వు లేక నేను లేను. లేకపోతే నన్ను విడిచిపెట్టిపోతావా?" లైక్ ఇటువంటి ప్రేమకు సంబంధించిన కొన్ని మెసేజ్ ఒక 4, 5 లైన్‌లు ఉన్నట్లుగా మిగతా మీడియాలో కనిపిస్తోంది. మరి మాకైతే ఆంధ్రప్రభ అక్కడికి వెళ్ళినప్పుడు అట్లా మేము గమనించిన విషయం లేదు. సో ఎవరు రాశారు? అంటే దీన్ని ప్రేమ వ్యవహారంగా మార్చడానికి లేదా దాన్ని అట్లా వక్రీకరించడానికి ఎవరైనా రాసారా? ఆ రాసిన వ్యక్తి ఎవరు? లేకపోతే ముందుగానే అక్కడ ఉందా? సో పలు కోణాలున్నాయి. మొత్తం మీద ఇక్కడ మొబైల్ ఒకటి, తేజస్విని వాడిన మొబైల్ కూడా క్రింద పారవేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆ మొబైల్‌లో మొత్తం ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి? ఎవరికి ఫోన్ చేశారు? ఎవరి నుంచి ఫోన్స్ వచ్చాయి? ఎవరికి వాట్సాప్ కాల్ చేశారు? ఎవరు వాట్సాప్ కాల్స్ రిసీవ్ చేసుకున్నారు? మెసేజ్‌లు ఏం పోయినాయి? ఎన్ని డిలీట్ అయినాయి? సో డిలీట్ అయినా కూడా కొన్ని యాప్స్ ద్వారా రికవరీ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. అందులో కూడా రావాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఈమెకి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన నంబర్‌లు కూడా ఇందులోనే ఉన్నాయా? ఈ నంబర్‌లోనే ఉన్నాయా? ఉంటే ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి పంపించారు? ఎవరెవరి నుంచి వచ్చాయి? అదొకటి. నెక్స్ట్ డెత్ లెటర్ గురించి కూడా ఇందులో చెప్పుకున్నాం. సో డెత్ లెటర్‌లో ఎవరి పేరు ఉంది? ఏంటి? ఎందుకు చనిపోతున్నారు అన్నట్లు కూడా. మరి ఆమె కూడా చనిపోయేటప్పుడు కిటికీలోంచి కొన్ని చీరలు పడేసింది, కొన్ని వస్తువులు పడేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు పడేసిందంటూ కూడా మనకు తెలుస్తోంది. పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. సో ఆ పడేసిన వస్తువులలో ఏమున్నాయి? ఆ పడేసిన వస్తువులు అసలు ఈమె పడేసిందా? కిటికీలోంచి చేతులు బయటకి కనిపించాయి అంటూ కూడా పక్కింటి వాళ్ళు చెప్తున్నమాట. సో ఆ చేతులు ఈమెనా? లేకపోతే వేరే వాళ్ళ చేతులున్నాయా? ఎవరు విసిరేసారు కిందకి? ఈ మొత్తం ఎంక్వైరీ మొత్తానికి నిందితులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే ఆ నిందితులు మాత్రం గజగజ వణికిపోయేలాగా నిజాలను మాత్రం బయటకు తీస్తున్నారు. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. ఈ నిజం మరి ఈ నిందితులు ఎవరైతే బయటకు వస్తారో, నిందితుల వెనక కోణం ఏదైతే ఉందో ఆ కోణం బయటికి ఖచ్చితంగా తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ తల్లి మీద అనుమానం లేదు అనుకున్న క్రమంలోనే తల్లి మీద కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిని బాగా ఎంక్వైరీ చేయండి. అంటే ఈ ఘటనకు ముందు ఎలా, ఈ ఘటనకు తర్వాత ఎలా ఉంది పరిస్థితి అని. అదేవిధంగా ఆ నలుగురు లేదా ముగ్గురు వ్యక్తులు అని ఎవరైతే పేర్లు వస్తున్నాయో ఆ వ్యక్తులను కూడా మరి నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్‌లో తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ విషయం మాత్రం ఆథరైజ్డ్‌గా చెప్పట్లేదు పోలీసులు. సో ప్రతి క్లూని, ప్రతి అణువును కూడా, ప్రతి అణువు రేణువును కూడా వదలని పరిస్థితి. సో దీని మీద మేము నిజాలు తెలుసుకోవాల్సిందే అంటూ కూడా పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద నిందితులు ఉన్నారా? ఇందులో దీంతో ప్రమేయం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎందుకు చంపారు అన్న విషయం కూడా మొత్తానికి బయటికి రావాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా పీర్జాదిగూడలో మరి తేజస్విని 27 ఏళ్ల తేజస్విని ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎందుకు చనిపోయింది? సో ఎంత చనిపోయినా కూడా ఇప్పటికే ఒక అనుమానం లాస్ట్ ఒక మాట అనుకోవాల్సిందే. నేకెడ్‌గా ఎందుకు మారింది? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరు ఇలా మారలేదు గతంలో మనం చూసినట్లయితే. సో ఉన్నపళంగా ఉన్న బట్టలతోటే ఎట్లాగొట్టా వారు చనిపోయే ప్రయత్నం చేస్తారు. అంతేగాని నేకెడ్‌గా ఎందుకు మారింది? ఒకవేళ మార్చబడిందా? మార్చిన వాళ్ళు ఎవరు? ఎంతమందున్నారు? అన్న కోణంలో పోలీసులు ప్రతి అణువును కూడా జల్లెడ పడుతున్నారు. అక్కడ ఉండే ప్రతి క్లూను కూడా సేకరించారు. అదనంగా ఆ పక్కన, ఈ పక్కన ఉన్న వాళ్ళని కూడా మరి వారిని పిలిచి అడగడం జరిగింది. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను కూడా పోలీసులు బయటపెట్టే క్రమం. అదేవిధంగా ఇక పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి కూడా బయటికి రాని పరిస్థితి. అందులో ఏముంటుంది?
కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసేసి మనకి వాటర్ తాగేసింది చనిపోయింది అని చెప్పి వస్తుంది. ఎందుకంటే నీళ్ళలో మునిగినప్పుడు అకస్మాత్తుగా ఈత వచ్చినా రాకపోయినా ఇక్కడ మునిగి చావాలి అనుకున్న వాళ్ళు నీటిని ఫస్ట్ తాగుతారు కాబట్టి నీటిని కడుపు నిండా తాగేసినప్పుడు సో ఇక హార్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ కూడా అవుతుంది. సో లంగ్స్లో నీరు మొత్తం చేరిపోతుంది కాబట్టి ఆర్గాన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి. సో మరి పోస్ట్ మార్టంలో రిపోర్ట్లో ఇంకా రావాల్సినవి ఏమైనా ఉంటే ఒకవేళ అనుమానాస్పదంగా ఉంటే సో ఆమె మీద ఏమైనా అత్యాచారం జరిగిందా, ఆమె మీద ఏమన్నా ఎవరైనా బలవంత ప్రయోగం చేశారా, ఎవరైనా తప్పు పనులు చేశారా అన్నది కూడా పోలీసులు ఆ పిఎం రిపోర్ట్లో కూడా బయటపెట్టే అవకాశం. వీటన్నింటి దగ్గర పెట్టుకుని నిందితుల్ని వారు పట్టుకుంటారు అన్న కోణాన్ని మరి అందరూ రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈ కేసు సెన్సేషన్ సంబంధించింది కాబట్టి తేజస్విని ఎందుకు చనిపోయింది, ఎలా చంపబడింది అన్న విషయాన్ని మొత్తానికి చెప్పబోతున్నారు పోలీసులు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.